ఏమైంది అది? ఎందుకు దిగులుగా ఉన్నావు? నాకు చాలా పెద్ద సమస్య వచ్చింది. దాని నుండి ఎలా బయటపడాలో తెలియట్లేదు. అయ్యో, దానికే భయపడితే ఎలా? మేమంతా లేమా? నీకేదో సమస్య వస్తే ముందుగా అమ్మా నాన్నలకు, తర్వాత స్నేహితులకు చెప్పాలి. సరేనా? బాధపడకు. థ్యాంక్ యూ అక్ష. చెల్లి, ఏంటి ఏడుస్తున్నావు? నాన్న ఊరెళ్ళి చాలా రోజులైందన్నయ్య, ఇంకా రాలేదు. నాకు బెంగగా ఉంది. బాధపడమాక, నాన్న ఊరి నుంచి రేపు వస్తారు. వచ్చేటప్పుడు నీకు అవసరమైన వస్తువులు తెస్తారు. అవునా అన్నయ్య? సరే. ఓ స్త్రీలారా వినండి, నేను ఒక కల కన్నాను. ఆ కలలో లంకా ద్వీపం సముద్రంలో మునిగిపోయింది. మన ప్రభు తలపై ప్రకాశిస్తున్న రత్న కిరీటాలు నేలపై పడ్డాయి. రాముడు చాలా ఆనందంతో ఉన్నాడు. వరించిన ఏనుగు ఎక్కాడు. ప్రకాశిస్తున్న సీతాదేవిని తీసుకొని వెళతాడు. కాబట్టి మనలను కాపాడేది సీతాదేవి. ఆమెతో కఠినంగా మాట్లాడవద్దు. పక్కకి జరిగి పడుకుందాం. అమ్మా, భయపడవద్దు. మనసంతా ఆనందాన్ని నింపుకో. నీ భర్త ప్రేమతో నిన్ను ఇక్కడ నుంచి తీసుకువెళ్తాడు. దయతో మమ్మల్ని కాపాడు. ఓ సీతమ్మ, బాధపడవద్దు. శ్రేష్ఠుడైన శ్రీరాముడు నిన్ను తీసుకువెళ్ళడానికి వస్తున్నాడు. ఇతర వానరులతో కలిసి సరైన మార్గం ఎంచుకొని వస్తున్నాడు. నన్ను నమ్ము, ఇది నిజం. అదిగో రాముడు సైన్యంతో వస్తున్నాడు. చెడు మీద మంచి విజయం సాధించాల్సిందే.